ఇక కొండా సురేఖ చిన్నారెడ్డిపై ఇవాళ పీసీసీ ఏఐసీసీకి క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వబోతోంది. ఇద్దరిపై కూడా చర్యలకు క్రమశిక్షణ కమిటీ సిఫార్సు చేసింది. ఇక వ్యక్తుల కంటే పార్టీ క్రమశిక్షణ ముఖ్యమని ప్రస్తావించింది కమిటీ. లైన్ దాటిన నేతల్ని ఉపేక్షిస్తే పార్టీకి నష్టం తప్పదంది కమిటీ. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కొండా సురేఖ మారడం లేదని కమిటీ పేర్కొంది. సుస్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది కమిటీ. సురేఖ స్పందించకపోవడం బాధ్యత రాహిత్యమంటూ కమిటీ పేర్కొంది. పార్టీ టికెట్లు అమ్ముకున్నారు అన్న చిన్నారెడ్డిపై సైతం చర్యలకు సిఫార్సు వేసింది. మంత్రి స్థాయి పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు క్షమార్హం కాదంది కమిటీ. ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోకపోతే కేడర్కి సమాధానం చెప్పడం కష్టమేనని భావించింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హనూక్ అడిగి తెలుసుకుందాం. హనూక్, కొండా సురేఖ క్రమశిక్షణ రాహిత్యంపై మరి కమిటీ కూడా కొంతవరకు క్షమించకూడదు అన్నట్లుగానే ఉంది. ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్ మంత్రి సురేఖ సీనియర్ నేత చిన్నారెడ్డి వ్యవహారం వారికి జారీ చేసిన నోటీసులు, వారు ఇచ్చిన వివరణలు పరిశీలించిన క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవాల్సిందన్న అభిప్రాయానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ముందుగా మంత్రి కొండా సురేఖ విషయానికి వస్తే, ఆమె కుమార్తె కొండా సుస్మిత పరకాలంలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయని చెప్పుకోవచ్చు. సో ఈ వ్యాఖ్యలపై సురేఖకు క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది. సో 3 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించింది. అయితే ఇచ్చిన వివరణతో కమిటీ అసంతృప్తి చెందిందనే ఒక సమాచారం అయితే పెద్దగా వినిపిస్తుంది. సో ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. సుస్మిత చేసిన వ్యాఖ్యలను మంత్రి హోదాలో ఉన్న సురేఖ ఖండించాల్సింది పోయి ఆ వ్యాఖ్యలపై స్వచ్ఛమైన దుమారం ఎందుకు పాటించలేదన్నది కమిటీ ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. సో అంతేకాదు సురేఖకు గతంలోనూ పార్టీ పరంగా సూచనలు ఇచ్చినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు కనిపించలేదనే ఒక క్రమశిక్షణ కమిటీ అభిప్రాయంలో సమాచారం. సో మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వ్యవహారం కూడా కమిటీ ముందు ఉంది. సో పార్టీ టికెట్ అమ్ముకున్నారన్న ఆరోపణలు, పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన అభ్యంతరాలు అయితే ఇవన్నీ కమిటీ పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ ఇద్దరు నేతల వ్యవహారంలోనూ ఒకే విషయాన్ని కమిటీ ప్రధానంగా ప్రస్తావించినట్లు కూడా చెప్పుకొస్తున్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యం, సో పార్టీ కంటే క్రమశిక్షణ ముఖ్యం. అంటే పార్టీలో పదవులు అనుభవిస్తున్న నేతలే పార్టీ లైన్ దాడితే కింది స్థాయి కార్యకర్తలకు ఏం సందేశం వెళ్తుందనేది కూడా ఈ యొక్క పరిశీలించుకొని తెలుస్తుంది. రైట్, అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్ గా? సో కమిటీ అయితే కేవలం హెచ్చరికతో సరిపడతారా అనే ఒక అనుమానాలు అయితే ఇప్పుడు ఉన్నాయి. సో ఎందుకంటే లేదా షోకాజ్ నోటీసుల తర్వాత కఠిన చర్యలు తీసుకుంటారా, అలాగే మంత్రి పదవి విషయంలో కూడా హైకమాండ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, ఇవన్నీ ప్రశ్నలు కూడా ఈ యొక్క కమిటీ యొక్క నిర్ణయం పైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే పీసీసీ దృష్టికి కూడా ఇప్పుడు వాళ్ళ యొక్క వెళ్ళడం వెళ్ళింది కాబట్టి ఏం నిర్ణయం తీసుకుంటారు, ఒక వాళ్ళ మీద ఏమైనా షోకాజ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి ఏమైనా నిర్ణయాలు తీసుకుని వాళ్ళని మంత్రి పదవికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ.